భారతదేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్కు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక్కడ రాజకీయం అంటే కేవలం ఓట్లు సీట్లు మాత్రమే కాదు. ఇక్కడ రాజకీయం అంటే ఒక సిద్ధాంతం, ఒక పోరాటం, కొన్నిసార్లు నెత్తుటి సిరా కూడా. 3 దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల కోటగా ఉన్న బెంగాల్ను తల్లి మట్టి మనుషులు అనే నినాదంతో ఒంటి చేత్తో కూల్చేశారు మమతా బెనర్జీ. నిన్నటి వరకు ఆమె అక్కడ తిరుగులేని సుల్తానా. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బెంగాల్ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎన్నికలు ముగిశాయో లేదో అప్పుడే దీదీ కోటలో ముసలం మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత తిరుగుబాట్లతో కుప్పకూలే స్థితికి చేరింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అయితే ఈ పొలిటికల్ డ్రామాలో అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? అక్కడ జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచి నామమాత్రంగా మిగిలిన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ఈ సంక్షోభాన్ని చూసి ఆశలు పెంచుకుంటోంది. రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్షం కావాలని కలలు కంటోంది. అసలు బెంగాల్ మట్టిలో ఏం జరుగుతోంది? మమతా బెనర్జీ సామ్రాజ్యం పతనావస్థకు చేరిందా? కాంగ్రెస్ వ్యూహాలు పారతాయా? ఈ మొత్తం సంక్షోభంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ, లోక్సభ మాజీ డిప్యూటీ లీడర్ అధీర్ రంజన్ చౌదరి చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఆయన మీడియా ముందుకొచ్చి తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత బలహీనతను కుండబద్దలు కొట్టినట్లుగా విశ్లేషించారు. అధీర్ రంజన్ చౌదరి ఏమంటున్నారంటే, తృణమూల్ కాంగ్రెస్ అనేది అసలు ఒక రాజకీయ పార్టీనే కాదు, అదొక ప్రైవేట్ క్లబ్. ఎంత ఘాటు పదమో కదా! ఒక ప్రాంతీయ పార్టీని దశాబ్దాల కాలంగా రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీని ఆయన ఒక ప్రైవేట్ క్లబ్తో పోల్చారు. ఎందుకో తెలుసా? ఆ పార్టీకి ఎలాంటి నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం లేదనేది ఆయన వాదన. అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఎంసీ 2గా చీలిపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి, బలోపేతం కావడానికి ఇది ఒక బంగారు అవకాశం అంటూ చాలా ఓపెన్గా ప్రకటించారు. అసలు ఆయన ఏమంటున్నారు ఒకసారి ఆయన మాటల్లోనే చూద్దాం. पार्टी क्लब जैसे थे, वो क्लब की प्रेसिडेंट थे ममता बनर्जी और वो क्लब का सेक्रेटरी थे उनकी भतीजे. तो बस क्लब जितने दिन तक रहना चाहिए उतने दिन तक क्लब रही. अभी क्लब की बाकी सदस्यों को लग रहा है कि इसमें और रहने में कोई फायदा नहीं, फायदामंद नहीं होगा. चोरी चकोरी करने के लिए और गुंजाइश नहीं है, क्योंकि पार्टी सत्ता पे नहीं है. तो चलते सत्ता पे जब नहीं आती है रहने के क्या मतलब और रहते हैं. इसके चलते ये सोच रहा है कि नाफा होगा अगर टीएमसी के साथ रिश्ता तोड़े तो, तब बीजेपी पार्टी भी मदद करेगी. సో చూశారు కదా, ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇదొక క్లబ్ లాగా అయిపోయింది, ఇక్కడ ఒక సిద్ధాంతం అనేది లేదు అని. అయితే ఇక్కడ మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అసలు తృణమూల్ కాంగ్రెస్ పునాది ఎక్కడిది? దశాబ్దాల పాటు బెంగాల్ని ఏలిన కమ్యూనిస్టుల వ్యతిరేక భావజాలం మీదే ఈ పార్టీ పుట్టింది. ఎడమ పక్షాల అరాచకాలను, వారి లా అండ్ ఆర్డర్ వైఫల్యాలను ఎండగడుతూ మమతా బెనర్జీ వీధికెక్కి పోరాడారు. కమ్యూనిస్టులను అధికారం నుంచి దూరం చేయడంలో ఆమె 100% సక్సెస్ అయ్యారు. కానీ అధీర్ రంజన్ చౌదరి ఇక్కడే ఒక లాజిక్ లేవనెత్తారు. కమ్యూనిస్టులను ఓడించాలనే వ్యతిరేకతతో పార్టీ పెట్టారు సరే, మరి ఆ పార్టీకి ఉన్న సొంత సైద్ధాంతిక పునాది ఏంటి? లెఫ్ట్ పార్టీలకు ఒక సిద్ధాంతం ఉంటుంది, రైట్ వింగ్ పార్టీలకు ఒక సిద్ధాంతం ఉంటుంది. కానీ టీఎంసీ సిద్ధాంతం ఏంటి? గత కొన్నేళ్లుగా ఆ పార్టీ కేవలం గూండాయిజం, రాజకీయ హింస, ఓటర్లను ఆకట్టుకునే ప్రజాకర్షక ధోరణిని మాత్రమే నమ్ముకుందంటూ చౌదరి విమర్శిస్తున్నారు. కేవలం వీటినే నమ్ముకున్న పార్టీ ఏదో ఒక రోజు కుప్పకూలక తప్పదని, ఈ విషయాన్ని తాను చాలా కాలం క్రితమే ఊహించానంటూ ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కేవలం 2 సీట్లు. అసెంబ్లీలో కనీసం ఉనికి కూడా లేని పార్టీ ఇప్పుడు టీఎంసీ సంక్షోభాన్ని వాడుకొని ప్రధాన ప్రతిపక్షం అయిపోవాలని అనుకోవడం అత్యాశ కాదా? పైకి చూస్తే అది అత్యాశే కావచ్చు, కానీ కాంగ్రెస్ లెక్కలు వేరేలా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ బెంగాల్లో అధికారంలో లేదు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి బ్లాక్లోనూ కాంగ్రెస్కు సాంప్రదాయ ఓటర్లు, పాతతరం మద్దతుదారులు ఇంకా ఉన్నారు. పార్టీకి ఒక పటిష్టమైన క్యాడర్ వ్యవస్థ లోపించినప్పటికీ ఉనికి మాత్రం పోలేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో తాము పార్టీ సిద్ధాంతాలను ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లాలని, వారి విశ్వాసాన్ని మళ్లీ పొందాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. తృణమూల్ ఖాళీ చేస్తున్నటువంటి రాజకీయ శూన్యతను ఆక్రమించి మెల్లగా ప్రతిపక్ష స్థానాన్ని చేజిక్కించుకోవాలన్నది వారి ప్లాన్. బెంగాల్ రాజకీయాల్లో మరో ముఖ్యమైన కోణం బీజేపీ ఎదుగుదల. బెంగాల్ మట్టిలోకి బీజేపీ అడుగు పెట్టడానికి, అక్కడ ఇంతలా బలోపేతం కావడానికి, అధికారాన్ని ఆశించే స్థాయికి చేరడానికి అసలు కారణం ఎవరు?
దీనికి కాంగ్రెస్ నేరుగా మమతా బెనర్జీ వైపే వేలెత్తి చూపుతోంది. టీఎంసీ అనుసరించిన ఒక ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్ను తొక్కేయాలనే వ్యూహాల వల్లే ప్రత్యామ్నాయం కోసం చూసిన ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. తాము చేసిన తప్పుల ఫలితాన్ని ఇప్పుడు టీఎంసీ అనుభవిస్తోందంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడే కాంగ్రెస్ ఒక అత్యంత వ్యూహాత్మకమైన పాచిక విసిరింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాన్ని శాసించేది ముస్లిం ఓటు బ్యాంక్. దాదాపుగా 30% పైగా ఉన్న మైనారిటీ ఓటర్లు ఇప్పటి వరకు మమతా బెనర్జీకి అండగా నిలిచారు. ఇప్పుడు టీఎంసీలో తిరుగుబాటు చేస్తున్న రెబల్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఒకవేళ మీరు టీఎంసీ వీడి బీజేపీకి కనుక దగ్గరైతే మీకున్న ముస్లిం మద్దతు ఓట్లు పూర్తిగా దూరం అవుతాయని, అది మీ రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తుందంటూ హెచ్చరిస్తోంది. అంటే బీజేపీ వైపు వెళ్లకుండా టీఎంసీలో ఉండలేక సతమతమవుతున్న ఆ రెబల్స్ అందరికీ కాంగ్రెస్ ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా కనిపించాలని ప్రయత్నిస్తోంది. సరే, ఇదంతా ఒకవైపు నడుస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ లోపలున్న అసంతృప్తి జ్వాలలు శనివారం నాడు బహిర్గతం అయ్యాయి. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ ఒక ప్రముఖ వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు బెంగాల్ను కుదిపేస్తోంది. టీఎంసీలో అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో ఆయన ఉదాహరణలతో సహా ఆరోపించారు. పార్టీలో ఇటీవల పెళ్లుబిగిన అసమ్మతికి, ఎమ్మెల్యేల తిరుగుబాటుకు అసలు కారణం మమతా బెనర్జీ కాదు, ఆమె మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ అనంటూ రితబ్రత నేరుగా వేలెత్తి చూపారు. రాబోయే రోజుల్లో మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఈ తిరుగుబాటు శిబిరంలో చేరడం ఖాయంగా ఆయన జోస్యం చెబుతున్నారు. ఇప్పుడు మనం అసలైన నంబర్ గేమ్లోకి వద్దాం. రితబ్రత బెనర్జీ చెప్పిన మాటలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన మొత్తం స్థానాలు 80. అందులో రితబ్రత సారథ్యంలోని తిరుగుబాటు వర్గంలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 61 మంది. జస్ట్ ఊహించుకోండి, 80 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది తిరుగుబాటు జెండా ఎగరవేశారు. రితబ్రత ఏమంటున్నారంటే, ప్రస్తుతం 61 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. జూన్ 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపల ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయం అంటున్నారు. అసలు రితబ్రత ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. I have already categorically stated that we will write to Honorable Mamata Banerjee. We'll approach her to be the chief advisor of the Trinamool Congress Legislative Party in this 18th West Bengal Legislative. సో చూశారు కదా. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైన పొలిటికల్ సైకాలజీని మనం గమనించాలి. తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ పార్టీ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎలాంటి విమర్శలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఆమెపై ఆయనకు గౌరవం ఉంది. కానీ గొడవంతా అభిషేక్ బెనర్జీతోనే. రితబ్రత ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీ బయటపెట్టారు. మమతా బెనర్జీ నివాసంలో ఒక అంతర్గత సమావేశం జరిగింది. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ ఆ సమావేశంలో అభిషేక్ బెనర్జీకి అందరూ నిలబడి చప్పట్లు కొట్టి గౌరవించాలి అంటూ మమతా బెనర్జీ ఒక తీర్మానాన్ని ఆమోదింపజేశారట. ఎన్నికల్లో ఓటమికి కారణమైన వ్యక్తికి అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని సొంత పార్టీలోని సీనియర్లు, ఎమ్మెల్యేలు తీవ్ర అగౌరవంగా భావించారని, ఆ రోజు మనసుల్లో రేగిన అసంతృప్తే ఈరోజు 61 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుకు దారితీసిందని రితబ్రత స్పష్టం చేశారు. సో ఇది పశ్చిమ బెంగాల్ ప్రస్తుత రాజకీయ నగ్న సత్యం. సిద్ధాంతాలు లేకుండా కేవలం అధికారం, గూండాయిజం, వ్యక్తిగత ఆరాధనల చుట్టూ తిరిగే ప్రాంతీయ పార్టీల ప్రస్థానం ఎలా ముగుస్తుందో చెప్పడానికి బెంగాల్ సంక్షోభమే ఒక ఉదాహరణ. మమతా బెనర్జీ ఈ రాజకీయ ముసలో నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోగలరా? జూన్ 18న అసెంబ్లీ వేదికగా ఎలాంటి హైడ్రామా జరగబోతోంది? ఈ గ్యాప్లో 2 సీట్ల కాంగ్రెస్ బెంగాల్ పీఠంపై మళ్ళీ మెయిన్ లీడ్లోకి రాగలుగుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.